రాజకీయాల గురించి చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది, ప్రధానంగా కేటీఆర్ కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నాడు. అప్పుల రాష్ట్రం కాదు, మేము మిగులు రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే, అటు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ అదే మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే మాట్లాడుతూ ఉన్నారు. మిగులు రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీకి అప్పగి చెప్పినామని చెప్పేసి అంటారు. మీరేమో 7,20,000 కోట్ల అప్పు అని మీరు అంటున్నారు. సో ఏది వాస్తవం? 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నది అనేది నిజము. అది రికార్డులో ఉన్నదే కదా. మనమేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత అదే అంకెలు కలిపి చెప్పేది కాదు కదా. అక్కడ అధికారులు, గత గవర్నమెంట్లో ఉన్న అధికారులు, ఇప్పుడు అధికారులు వాళ్ళే ఉన్నారు. గత గవర్నమెంట్లో ఉన్న ఫైనాన్స్ అధికారులు ఇప్పుడు ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్న 7 లక్షల కోట్ల అప్పు సంబంధించి గతంలో కేటీఆర్ గారు మాట్లాడే ముందు ఇది కూడా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడేమో మిగులు బడ్జెట్ తోటి ఇచ్చినాము అని అంటే అది ఇక నవ్వాలా ఏడవాలా అది అర్థం కాని మాట. అది నిర్మలా సీతారామన్ కూడా లేఖ రాస్తున్నామని చెప్పేసి బహిరంగ లేఖ కూడా రాశారు పార్లమెంట్లో. అటు ఎట్లా మాట్లాడతారు నిర్మలా సీతారామన్ అని? అదే అంటున్నా, కేటీఆర్ హాస్యాస్పదంగా ఉంది అసలు. అది ఒక ముఖ్యమంత్రి కొడుకువి, మాజీ ముఖ్యమంత్రి కొడుకువి, హాస్యాస్పదంగా ఉంది, నవ్వులాటగా ఉంది ఆయన మాటలు. ఇప్పుడు కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో అవును అప్పులు తెచ్చినాము, అప్పులు తెస్తేనే కదా కాళేశ్వరం బ్రిడ్జ్ కట్టినాము, అప్పులు తెచ్చే కదా 1,00,000 కోట్లు అప్పు తెస్తేనే కదా భగీరథ కట్టినాము, అప్పులు తీసుకురాకపోతే అభివృద్ధి ఎట్లా చెందుతుంది అని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోని అనేక సందర్భాల్లో కేసీఆర్ గారే అన్నారు. కేటీఆర్ గారు కూడా అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ విమర్శించేటప్పుడు కూడా చెప్పేటప్పుడు కూడా అప్పులు చేస్తున్నారు, అప్పులు ఎందుకు తెస్తున్నారు తీసుకురాకని చెప్పినప్పుడు కూడా ఇదే కేసీఆర్ గారు, ఇదే కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో అసెంబ్లీలో రికార్డు పరంగానే అప్పులు తీసుకురాకపోతే తెలంగాణ అభివృద్ధి ఎట్లా చెందుతుంది, అందుకే మేము అప్పులు తీసుకొస్తున్నాము, తప్పనిపోతే ఇక్కడ డబ్బులు లేవు కాబట్టి అందుకే అప్పులు తెస్తున్నామని రికార్డు పరంగానే ఉంది. కానీ ఈరోజు సెంట్రల్ మినిస్టర్, ఫైనాన్స్ సెంట్రల్ మినిస్టర్ మన నిర్మలా సీతారామన్ గారు ఉన్నది చెప్పింది. ఆమె ఆడ లేదు చెప్పలేదు కదా. ఆమె కూడా ఆడ తెలంగాణ అప్పుల పాల చేసి గత గవర్నమెంట్లో అప్పులు బాగా చేసిర్రు అని ఆడ రికార్డు ఉంది, చెప్పింది. పర్సనల్గా ఆమెకి ఏముంటుంది, నిర్మలా సీతారామన్ గారికి ఏముంటుంది, మేము అప్పు చేసినామని చెప్తుంది. ఆమె ఫైనాన్స్ మినిస్టర్, ఉన్నది చెప్పాలి కానీ చెప్పింది. కానీ ఇంత అబద్ధమా? ఒక నిజాన్ని అప్పు చేసిన అని మీరే అన్నవాళ్ళు మీ నోటితోటి ఇంత అబద్ధమా మీడియా సాక్షిగా? అంటే అబద్ధాలు ఆడు వాళ్ళకే చెల్లుతుంది. ఒక నిజాన్ని అబద్ధంగా మలిపి చెప్పే ఒక నైపుణ్యం ఉన్న అలవాటు వాళ్ళకు ఉన్నది. ప్రజలు ఆలోచన చేసుకోవాలి. గతంలో ఇప్పుడేమో మిగులు అసలు ఏడవాలా నవ్వాలా అసలు ఏం అర్థం కాని ముచ్చటది. ఇక కేటీఆర్ మిగులు బడ్జెట్ ఇచ్చినామంటే ఇక దానికి ఏం చెప్తాం చెప్పు. దానికి ఏం జవాబు ఉంది చెప్పు. వాళ్ళదే అంటారు, వీళ్ళు ఇది అంటారు. కాబట్టి ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఆలోచన చేయాలి. కేటీఆర్ పదే తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వాళ్ళ మీద సుప్రీంకోర్టు దాకా పోయినా అనర్హత వేటు పడుతుంది, తెలంగాణ ఉప ఎన్నికలు వస్తాయి, 10కి 10 మనమే గెలుస్తామని కూడా ఆయన కార్యకర్తలకు హితోపదేశం చేస్తూ ఉన్నారు. ఎట్లా చూడవచ్చు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తాం? అంటే ఒక రాజకీయ పార్టీ వాళ్ళు ఇంకొక 4 ఏళ్ళు ఓపిక పట్టే పరిస్థితి వాళ్ళకి లేదు. 9.5-10 ఏళ్ళు వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కదా, కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. అది ఆ గవర్నమెంట్ వాళ్ళకి పోయేసరికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు గవర్నమెంట్ లేకపోయేసరికి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు ఈ అపోజిషన్ పాత్ర వాళ్ళు పోషించలేకపోతున్నారు. కేటీఆర్ అండ్ ఫ్యామిలీ ఈ అపోజిషన్ పాత్ర వాళ్ళతో అయితే లేదు. ఈ అపోజిషన్ పాత్రకు సంబంధించి కంటే ఎంత తొందరగా ఈ 4 ఏళ్ళు అయిపోతుందా, ప్రజలను ఎట్లా నమ్మించి మళ్ళీ అధికారం రావాలా అనే దాని మీద ఈ బై ఎలక్షన్లు వస్తే ఇదొక 6 నెలలు మళ్ళా అంటే వాళ్ళకి ఎట్లా కాలం గడవాలి, ఎట్లా టైం గడిచిపోవాలి, ఎట్లా ఇది వెళ్ళిపోతే మాకు అవకాశం వస్తుంది అనే దాని మీద వాళ్ళు
ఈ ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష దానికి వాళ్ళు తట్టుకోలేకనే ఇక బై ఎలక్షన్ రావాలి, ఆ ఎలక్షన్ రావాలి, ఈ ఎలక్షన్ రావాలి అనేది తపన పడుతున్నాడు కేసీఆర్ గారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.